హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారు ఏంటనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసేయండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. మీకు నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి. ఇవాళైతే ఎలాంటి వ్లాగ్ అయితే షూట్ చేయలేదనమాట. ఎలాంటి వ్లాగ్ తోటి కూడా నేను మీ ముందుకైతే రావట్లేదు. చాలామంది అంటూ ఉన్నారనమాట, అక్క నువ్వు చాలా చక్కగా మాట్లాడుతూ ఉన్నావు. అదేదో కూర్చొని ఒక చోట నిలబడి మాట్లాడొచ్చు కదా, పని చేస్తూ ఉరుకులు పరుగులతో నువ్వు మాట్లాడేదైతే మాకంత కరెక్ట్గా అనిపించట్లేదు అని అయితే చెప్తున్నారనమాట. నేను చేసేది ఏంటంటే వ్లాగ్స్ అండి. నేను చేసుకునే పనులతో పాటు ఏవో కొన్ని నాకు తెలిసిన మంచి మాటలు చెప్తానమాట. నాకు తెలిసినవి చెప్తూ ఉంటాను. ఒకే చోట కూర్చొని మీకు కంటిన్యూగా మంచి మాటలు చెప్పగలిగేంత టాలెంట్ అయితే నాకు లేదండి. నేను పనులు చేసుకుంటూ నేను చేసే పనుల గురించి చెప్తూ మధ్యలో నాకు తెలిసినవి ఏదో సరదాగా అలా చెప్తూ ఉంటానన్నమాట. ఇంకా కొటేషన్స్ అండి. కొటేషన్స్ అయితే చాలా బాగుంటున్నాయి అని అయితే చెప్తున్నారనమాట. కొటేషన్స్ అంటే నాకు చాలా ఇష్టం అండి. నేను బుక్స్లో చదువుతుంటాను, ఫోన్లో చూస్తుంటాను. నాకు నచ్చినవి మీతో కూడా షేర్ చేస్తూ ఉంటాను అనమాట. ఇప్పుడు ఏదో ఒక చిన్న కొటేషన్ అయితే గుర్తొచ్చిందనమాట, చెప్తాను. జీవితంలో మనమైతే ఎవరినైతే ఎక్కువ చులకనగా చూస్తామో వారితోనే అత్యంత అవసరం వచ్చేలా దేవుడు చేస్తాడండి. ఏమంటారు? నిజమా కదా చెప్పండి. ఎప్పుడు కూడా ఎవరిని కూడా చులకనగా చూడొద్దనమాట. ఇంకా చాలామంది అయితే నాకు కొన్ని ఐడియాస్ అయితే ఇవ్వమని ఒక వీడియోలో చెప్పాను కదా. బాబోయ్ ఎలాంటివి ఇస్తున్నారంటే నేను చేయగలిగేవి ఇస్తే బాగుండబ్బా, చేయలేనివి ఇస్తున్నారు. ఏంటంటే ట్రోలింగ్ వీడియోస్ చేయమంటున్నారు. అది నా వల్ల అయితే అస్సలు కదనమాట. ఇంకా బాగా అసలు ఐడియాస్ కూడా ఇస్తున్నారండి. బాగా ఎవరైనా ఫేమస్ అయిన వాళ్ళు ఉంటారు కదా యూట్యూబర్స్, వాళ్ళని తీసుకొని వాళ్ళని తిడుతూ చక్కగా ఒక 2-3 వీడియోలు చేయక్క, చక్కగా నీ ఛానల్ మానిటైజేషన్ అయిపోతుంది అని అయితే చెప్తున్నారనమాట. బాబోయ్ నా వల్ల కాదండి బాబోయ్, నేను ఎవరి జోలు బాను. ఏంటండి ఇలా చెప్తున్నారు? ఇక నన్ను తిట్లు తినమని చెప్తున్నట్టే ఉంది. ఏంటి ఇప్పుడు నేను అలా ఒక యూట్యూబర్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళని తిడుతూ వీడియో చేస్తే నేను ఫేమస్ అయిపోతానా? వాళ్ళ ఫ్యాన్స్ చూస్తూ ఊరుకుంటారా? వాళ్ళ సబ్స్క్రైబర్స్ చూస్తూ ఊరుకుంటారా? అయినా నేను అలా ఎందుకు చేయాలి? అలాంటి వీడియోలు నన్ను ఎందుకు చేయమంటున్నారు? అమ్మో మీరు అందరూ కలిసి నన్ను కొట్టించాలి తిట్టించాలి అని అయితే అనుకోవట్లేదు కదా. బాబోయ్ ఇలా మాట్లాడుతుంటే నాకైతే చాలా నవ్వొచ్చిందనమాట అలా చెప్తుంటే. ఈ రోజుల్లో ఫేమస్ అవ్వటం చాలా సింపుల్ స్వప్న. ఏంటి, ఎవరైనా ఒకళ్ళు ఉంటారు కదా ఫేమస్ అయిన వాళ్ళని తీసుకొని ఒక 4 వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక చిన్న మిస్టేక్ చేస్తూ ఉంటారు కదండి. ఆ మిస్టేక్ని పట్టుకొని వాళ్ళని తిడుతూ ఒక వీడియో చేయమంటున్నారు అనమాట. ఇలా చేశారు అలా చెప్పారని నాకు ఐడియా ఇవ్వటమే కాదు, ఎలా చేయాలి ఏంటనేది కూడా అనమాట. సూపర్ అసలు మీరు. థ్యాంక్ యూ అండి నాకు ఈ సలహా ఇచ్చినందుకు. కాకపోతే నేనైతే అస్సలు పాటించలేను అనమాట, నేను చేయలేను. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసింది నా గురించి నేను చెప్పుకోవటానికి, నా గురించి ఏదో నాకు తెలిసింది మీతో షేర్ చేసుకోవటానికే కానీ ఒకళ్ళని తిడుతూ ఎంచక్కా ఫేమస్ అయిపోవటానికి కాదు, అందరి చేత తిట్లు తినటానికి కాదండి బాబోయ్. చాలా నవ్వు వస్తుంది ఇట్లాంటివి చెప్పినప్పుడు. సూపర్. ఇంకేంటండి, ఏం చేస్తున్నారు అందరూ? నేనైతే ఈరోజైతే ఎలాంటి వ్లాగ్ షూట్ చేయలేదనమాట. చాలా రోజుల నుంచి లైవ్ చేద్దాం అనుకుంటున్నానండి. కాకపోతే లైవ్ చేయటం నాతోనైతే అస్సలు అవ్వట్లేదు అనమాట. టైం సరిపోవట్లేదు. ఏంటి స్వప్న నువ్వు అంత బిజీగా ఉన్నావని అయితే మీకు అనిపించవచ్చు. బిజీ అంటూ ఏం లేదు, కానీ లైవ్ చేయాలంటే కొంచెం కంగారు అనమాట. ఏంటండి 500 సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు చాలా సంతోషంగా ఏంటో చేతగా లైవ్ అయితే చేశాను, కానీ ఇంకెప్పుడు చేద్దామన్నా కానీ అస్సలు కుదరట్లేదండి. 1000 సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు లైవ్ చేద్దాం అనుకున్నా, 2000 సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు లైవ్ చేద్దాం అనుకున్నా, లైవ్ చేసి నా సంతోషాన్ని మీతో షేర్ చేసుకుందాం అనుకున్నా. ఆ ఛాన్స్ అయితే అస్సలు రావట్లేదు అనమాట. మీరు చెప్పండి, లైవ్ చేయమంటారా వద్దంటారా? మీకు లైవ్ చేయాలన్న ఇంట్రెస్ట్ ఏమన్నా ఉంటే కామెంట్ చేసేయండి. ఇంకా నాకైతే చాలామంది ఎఫ్బీలో కూడా కొంతమంది మెసేజ్ చేస్తూ ఇలా చెప్తున్నారనమాట, కొన్ని వాళ్ళ లవ్ స్టోరీస్ ఉన్నాయి ఇలా యూట్యూబ్లో చెప్పమని అయితే అడుగుతున్నారు. నిజంగా నేనైతే అవి కూడా చెయ్యలేనని అనుకుంటున్నానండి బాబు. నేను ఎలా చెప్పగలుగుతాను? నాతోటైతే అవుతుందని అయితే అనుకోవట్లేదు. చాలా బతిమలాడుతున్నారనమాట, ప్లీజ్ అండి ఇట్లా చెప్పండి, నేను నలుగురికి తెలియాలనుకుంటున్నాను, షేర్ చేద్దాం అనుకుంటున్నాను, మీరు కూడా కొంచెం హెల్ప్ చేయండి అని అయితే అంటున్నారు. ఈ లవ్ స్టోరీస్ ఇట్లాంటివి నేనైతే చెప్పలేనండి.
అసలు నిజమేంటో అబద్ధమేంటో తెలియకుండా ఒకళ్ళు చెప్పిందే విని, ఇప్పుడు అబ్బాయి ఉన్నాడు, అబ్బాయి సైడ్ వరకే చెప్పింది వినేసి అమ్మాయిది తప్పు, అమ్మాయి ఇట్లా చేసిందని నేనైతే అలా చెప్పలేను. లేదా ఒక అమ్మాయి ఉంటుంది, అక్క ఇట్లా జరిగింది అక్క, నాకు ఇది షేర్ చేయండి, నేను అందరికీ షేర్ చేయాలనుకుంటున్నాను, నాలాగా ఎవరికి అవ్వకూడదు అనుకుంటున్నాను అని చెప్తుంది. కానీ నేను తన సైడ్ వరకే విని ఎలా చెప్పగలను చెప్పండి? అలా చెప్పాను అనుకో అంత కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఏదైనా ఎవరైనా ఇట్లా షేర్ చేసుకోవాలని ఉందని నాకు చెప్పినప్పుడు నేను ఇద్దరు సైడ్ విని ఎవరిది తప్పు ఎవరిది రాంగు అర్థం చేసుకొని చెప్పాలన్నమాట. ఒకవేళ ఇది నేను చెప్పాలి అని అనుకుంటే, కాకపోతే మనకైతే అంత బుర్ర ఉందని అయితే నేను అనుకోవట్లేదండి. ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని డిసైడ్ చేసే అంత బుర్ర అయితే మనకి లేదు, అంతా మట్టి బుర్ర అనమాట. ఇది కూడా నేనైతే చెప్పలేను, నేను చెప్తూనే ఉన్నాను, కాకపోతే అడుగుతూనే ఉన్నారు ఇద్దరు అమ్మాయిలు, అలాగే ఒక అబ్బాయి అయితే చెప్పాడనమాట. కాకపోతే ముగ్గురిది ఒకటే స్టోరీ కాదులండి, ముగ్గురు 3 రకాల స్టోరీస్ అయితే చెప్పారు. నేను ఎవరిది నిజం ఎవరిది అబద్ధమో తెలుసుకోకుండా నేనైతే చెప్పలేను. అది కాక నేను అలాంటివి షేర్ చేయటానికి కాదు కదా ఛానల్ స్టార్ట్ చేసింది. నా గురించి నేను చెప్తాము, నా గురించి నాకు తెలిసింది చెప్దాం అనుకున్నాను. కానీ ఇలా లవ్ స్టోరీస్ అంటే ఒక సైడ్ విని ఇంకొక సైడ్ అంటే కష్టం కదా. సర్లే, పోనీ మీరేమంటారు చెప్పండి అబ్బా వీడియో చూసేవాళ్ళు. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందా వాళ్ళ లవ్ స్టోరీ తెలుసుకోవాలని? మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, నేను చెప్తాను కనుక్కొని. కాకపోతే నాకేంటంటే భయం వేస్తుంది అనమాట, ఇది ఇలా చెప్పొచ్చు చెప్పకూడదు, మళ్ళీ ఏమన్నా సమస్య వచ్చిందనుకో కష్టం కదా. ఏంటి స్వప్న లుడలుడా వాగేస్తూనే ఉన్నావని అయితే అనుకుంటున్నారా? వాగట్లేదండి బాబు, మాట్లాడుతున్నాను. చాలామంది అలానే అంటున్నారు, ఏంటి అంత ఫాస్ట్గా మాట్లాడుతున్నావు అని అయితే అంటున్నారు అనమాట. నేను ఫాస్ట్గా మాట్లాడుతున్నాను అని అయితే నాకు అనిపించట్లేదు, నార్మల్గా అయితే మాట్లాడుతున్నాను. మనం ఇప్పుడు కెమెరాకి ఎదురు కూర్చొని ఏదో నిదానంగా హాయ్ బాయ్ ఏం చేస్తున్నారు అలా నిదానంగా సాగదీస్తూ మాట్లాడేమనుకో చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది చెప్పండి? చిరాగ్గా అనిపిస్తుంది. ఏంటి స్వప్న చెప్పిందే చెప్తుంది, అంత నిదానంగా చెప్తుంది, బాగా టైం అంతా వేస్ట్ అయిపోతుందని అయితే అనిపిస్తూ ఉంటుంది కదా. అందుకే కొంచెం మాట్లాడుతూ ఫాస్ట్గా మాట్లాడుతూ ఉన్నాను అనమాట, అంతకు మించి అయితే ఏం లేదు. సర్లే కానీ ఇంతకు ఏమంటారు, ఎలాంటి వీడియోలు చేస్తే నచ్చుతాయి అబ్బా మీకు చెప్పండి? నా లైఫ్ స్టైలే చేద్దాం అనుకుంటున్నాను, నా రొటీన్ వ్లాగ్సే వస్తూ ఉంటాయండి. నేనైతే ఇదే చేద్దామని ఫిక్స్ అయ్యాను. కాకపోతే మధ్యలో చాలామంది డిస్టర్బ్ చేస్తున్నారనమాట, అలా చేయి ఇలా చేయి అని అయితే చెప్తూ ఉన్నారు. సర్లే కానీ మీరు చెప్పండి అబ్బా, నేనేం చేస్తే బాగుంటుంది చెప్పండి? నా లైఫ్ స్టైల్ నా రొటీన్ వ్లాగ్సా, లేకపోతే వాళ్ళు చెప్పినట్టు వాళ్ళ లవ్ స్టోరీస్ తీసుకొచ్చి నేను మాట్లాడటం? సారీ నవ్వినందుకు నవ్వొస్తుందనమాట. అంటే నేను కరెక్ట్గా చెప్పలేను, లవ్ స్టోరీస్ అంటే అందరికీ ఇంట్రెస్ట్ ఉంటే వినొచ్చు కానీ నేను చెప్పలేను కదా. ఒకవేళ చెప్పగలను అనుకున్నా కానీ నా ఛానల్లో చెప్పొచ్చో లేదో కూడా నాకు తెలియట్లేదు అనమాట. సరే మీకు ఎవరికైనా సరే స్వప్న ఇలా చెప్పొచ్చు పర్లేదు చెప్పు, నీకు తెలిసింది నువ్వు చెప్పు, మేము తర్వాత కామెంట్ చేస్తాము అది కరెక్టో కాదని. మీరు కూడా కొంచెం హెల్ప్ చేస్తానంటే చెప్పండి, నేను అలాంటివి కూడా చేయడానికైతే ట్రై చేస్తూ ఉంటాను. అంతేకాకుండా ఇదైతే అస్సలు చేయనబ్బా, చెప్పాను కదా ఫేమస్ అయిన వాళ్ళని తీసుకొచ్చి నా ఛానల్లో పెట్టి వాళ్ళ ఫోటోలు వాళ్ళు ఇలా ఎక్కడో ఏదో ఒక చిన్న తప్పు చేస్తూ ఉంటారు కదా, ఏదో ఒక చిన్న మిస్టేక్ తప్పని కాదు, దాన్ని తీసుకొచ్చి మీరు ఇలా చేశారు అలా చేశారని చెప్పి తిట్టడం అయితే నా వల్ల కాదనమాట. నేను ఎవరి జోలికి పోను, ఎవరిని తిట్టను, ఎవరికి చేతైంది వాళ్ళు చేస్తారమ్మో. అలా చేసి మనం ఫేమస్ అవ్వాల్సిన పని అయితే అస్సలు వద్దు. ఒకళ్ళని తిట్టడం వల్ల వచ్చే ఏదైనా సరే నాకైతే వద్దనమాట. నాకైతే అది కరెక్ట్గా అనిపించలేదు, నేనైతే అసలు చేయమని చెప్తున్నారు కానీ ఓకే అండి. ఏంటో కానీ ఇలా మాట్లాడుకుంటూ పోతుంటే బోలెడన్ని మాటలు వస్తూనే ఉంటాయి. కానీ ఇంతకీ మీరు వీడియో ఎలా అనిపించిందో చెప్పనే లేదు. ప్లీజ్ అబ్బా కామెంట్ చేసేయండి, మీకు వీడియో ఎలా అనిపిస్తుందో. వీడియో నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేసేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు అబ్బా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ చేయొచ్చు కదా. మన ఛానల్ అయితే మౌనిటైజేషన్ దగ్గరలో వచ్చిందని ఎప్పటి నుంచో చెప్తున్నాను. నిజానికి మౌనిటైజేషన్ అయ్యేటట్టు అయితే లేదబ్బా, చాలా టైం పట్టేటట్టు ఉంది. సర్లే కానీ మోనిటైజేషన్ అవ్వకపోవటం పక్కన పెట్టేస్తే మన ప్రయత్నం అనేది మనం చేయాలి కదా. అందరికీ సక్సెస్ అనేది అంత ఈజీగా అయితే రాదు కదా, మనకు కూడా అంతే అబ్బా. సర్లే కానీ
ఇంకేంటి సంగతులు? ఈరోజు వంటలు ఏం చేశారు? స్పెషల్స్ ఏమిటి? వినాయకుడిని నిమజ్జనం అయిపోయిందా లేదా? రేపటికైతే లాస్ట్ అనేది అనుకుంటున్నానండి. నేను ఈరోజే ఫ్రైడే అనమాట, ఈరోజే ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను. ఈరోజే పోస్ట్ కూడా చేసేస్తాను. రేపు వచ్చేసి సాటర్డే కదా, నిమజ్జనం అయితే సాటర్డేతో అన్ని నిమజ్జనాలు అయితే అయిపోతాయి అనుకుంటున్నాను. కాకపోతే అనుకుంటున్నాను అంతే, ఖచ్చితంగా అయిపోతాయి అనేది నేను చెప్పట్లేదండి, జస్ట్ ఊరికి అనుకుంటున్నాను అనమాట. ఇంకా వినాయకుని పూజ, నిమజ్జనం అన్ని వీడియోలు అయితే మన ఛానల్లో పెట్టానండి. నేను ఎలా చేసుకున్నాను ఏంటనేది ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి అది కూడా చెక్ చేయండి అబ్బా ప్లీజ్. ఎన్నెన్నో మాట్లాడాలని వచ్చేసాను, కానీ తీరా కెమెరా ముందరికి వచ్చేసరికి ఏం మాట్లాడలేకపోతున్నాను అనమాట. నేను అనుకుంటూ ఉంటానండి, కొంచెం చాలామంది అడుగుతూ ఉన్నారు కూర్చొని కొంచెం మాట్లాడుతూ ఏమన్నా చెప్పొచ్చు కదా అని అయితే అంటున్నారనమాట. కానీ రెగ్యులర్గా కూర్చొని మాట్లాడుతూ చెప్తే ఎవరు వింటారు చెప్పండి? ఎవరు వినరు, అందరికీ ఏదోలా అనిపిస్తూనే ఉంటుంది. కాకపోతే అడుగుతున్నారు కదా అని ఈరోజైతే ఒక వీడియో అయితే ట్రై చేశాను అనమాట. ఇంకొకటి చెప్పండి అబ్బా, లైవ్ చేద్దాం అనుకుంటున్నాను, చేయొచ్చా లేదా? లైవ్ చేయటం మీలో ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది ఏంటనేది కూడా కామెంట్ చేసేయండి. ఓకే, కానీ ఇంతకీ ఈ వీడియోని ఎక్కడి నుంచి చూస్తున్నారు, ఎంతమంది చూస్తున్నారు, ఎంతమంది చూస్తున్నారు అనేది చెప్పడం కష్టంలే, కానీ మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు ఏంటనేది కామెంట్ చేసేయండి అబ్బా ప్లీజ్. నా గురించి అయితే మీరు అందరూ అన్నీ తెలుసుకుంటున్నారు, కానీ మీ గురించి ఏ ఒక్క చిన్న విషయం కూడా చెప్పట్లేదు, ఏంటోలే. సర్లే, కానీ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో అయితే మీ ముందరికి వస్తానండి. బై బాయ్.